ప్రియమైన వారి వీడ్కోలు. ఇంగ్లాండ్కు చెందిన విలియం స్టాన్లీ హట్టన్ రాసిన ద డియర్ డిపార్టెడ్ అనే డ్రామా ఒక ఏకాంకి. ఇంగ్లీషులో దీన్ని వన్ యాక్ట్ ప్లే అంటారు. దీనిలో ముఖ్యంగా తక్కువ మంది పాత్రలు, ఒకే ఒక సెట్టింగ్, ఒకే ఒక యాక్ట్ ఉంటుంది. ఫోకస్ ఒక ఇన్సిడెంట్ మీద మాత్రమే ఉంటుంది. పరిమిత కాలంలో ఈ డ్రామా పూర్తి అవుతుంది. డ్రామా చివరలో ఆశ్చర్యకరమైనటువంటి ఒక మలుపు ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగిన డ్రామాని ఏకాంకి లేదా వన్ యాక్ట్ ప్లే అంటారు. ఇక కథలోకి వస్తే, కథలోని నాయకుడి పేరు ఎబెల్ మెర్రీవెదర్. ఆయనకు 2 కుమార్తెలు. పెద్ద కూతురు పేరు అమీలియా, చిన్నమ్మాయి పేరు ఎలిజబెత్. పెద్దమ్మాయి భర్త పేరు హెన్రీ స్లేటర్, అందువల్ల ఈమె మిస్సెస్ అమీలియా స్లేటర్ అయ్యింది. చిన్నమ్మాయి భర్త పేరు బెన్ జోర్డాన్, కాబట్టి ఈమె ఎలిజబెత్ జోర్డాన్ అయ్యింది. ఎబెల్ మెర్రీవెదర్కు 2 ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. మగ స్నేహితుని పేరు మిస్టర్ టాటర్సల్, ఆడ స్నేహితురాలి పేరు రింగ్ ఓ బెల్స్ అనే రెస్టారెంట్ నడిపే మిస్సెస్ జాన్ షెరాక్స్. అమీలియా, హెన్రీలకు విక్టోరియా అనే 10 సంవత్సరాల కూతురు ఉంది. ఎలిజబెత్, బెన్లకు జిమ్మీ అనే కొడుకు ఉన్నాడు. భార్య పోయిన తర్వాత ఏబుల్ 2 కూతుర్ల దగ్గర తలా 5 సంవత్సరాలు ఉంటూ కాలం గడుపుతుంటాడు. కథ మొదలవగానే హుషారైన, గుండ్రంగా, లావుగా, కోపంతో కూడిన మొహంతో, అసభ్యకరమైన అమీలియా నల్ల దుస్తులు ధరించి తన కూతురైన విక్టోరియాని పిలుస్తూ, తనని కూడా నల్లని దుస్తులు ధరించమని అరుస్తూ ఉంటుంది. తన భర్త హెన్రీతో తన చెల్లెలు ఎలిజబెత్ డబ్బు ఆశ కలదని అపహాస్యలాడుతూ ఉంటుంది. హెన్రీ తన కాళ్ల చెప్పులు వెతుకుతుండగా తన తండ్రి చెప్పులు వేసుకోమని, అవి చిన్నవి అయినా అవే సాగుతాయని చెప్తుంది. అంతేకాకుండా తన తండ్రి గదిలో ఉన్నటువంటి అందమైన టేబుల్ బ్యూరో తీసుకువద్దామని భర్తని అడుగుతుంది. తను ఆసక్తి చూపనప్పటికీ వాళ్ళు ఆ టేబుల్ని కిందకి తెచ్చేలోపు తన మరదలు ఎలిజబెత్ వస్తుందని భయపడుతున్నప్పటికీ తన భర్తని ప్రోద్బలం చేస్తుంది. తను ఇంటి ముందు తలుపు గోళ్లం పెట్టి పైనుంచి బ్యూరో అనే టేబులు మరియు టేబుల్ మీద పెట్టుకునే గడియారాన్ని తన భర్త సహాయంతో కిందకి తెస్తుంది. అది చూసి కూతురైన విక్టోరియా, మీరు తాతయ్య వస్తువులు దొంగిలిస్తున్నారు అనగానే ఆమె నోరు మూపిస్తారు. ఇంతలో చెల్లెలు ఎలిజబెత్ మరియు బెన్ 2 వచ్చేస్తారు. తన తండ్రి ఎలా పోయాడో చెప్తుంది. పోయిన ఆదివారం పక్షానికి తనకి 72 ఏళ్లు వచ్చాయని, ఉదయం అంతా హుషారుగా ఉన్నారని, బ్రేక్ఫాస్ట్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టటానికి బయటికి వెళ్లాడని చెప్తుంది. అది విన్న చిన్నల్లుడు బెన్, మామయ్య గారు చాలా గౌరవమైన వ్యక్తి, చనిపోయే ముందు కూడా బాధ్యతగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాడు అని మెచ్చుకుంటాడు. రాత్రి భోజనాల తర్వాత ఆయనకు ఏదన్నా పెడదామని పైకి తన రూమ్కి వెళ్లి చూస్తే ఆయన గాఢ నిద్రలో ఉన్నారు. ఆయన ఒళ్ళు చల్లగా అయిపోయింది అని అమీలియా చెబుతుంది. అమీలియా, మీరు పైకి వెళ్లి నాన్నను చూసి వస్తే మనం టీ తాగుదాం అనగా, సిద్ధంగా ఉంటే టీ తాగుతామంటారు. ఆ తర్వాత హెన్రీ మామగారి వీలునామా గురించి మాట్లాడతారు. కూతుర్లు నాన్నగారి వస్తువులు, ఆయన ఫర్నిచర్ గురించి మాట్లాడుతారు. ఆయన విలువైన వస్తువులు, ఆయన గోల్డ్ వాచ్ గురించి మాట్లాడుతూ, ఎలిజబెత్ ఆ గోల్డ్ వాచ్ తన కొడుకు అయిన జిమ్మీకి నాన్న ప్రామిస్ చేశాడు కాబట్టి తనకి దక్కాలి అని ఉంటుంది. అలాగే నాన్నగారు చనిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ విషయానికి మాట్లాడుకుంటుండగా, విక్టోరియా తాతగారు ఇన్సూరెన్స్ కట్టడానికి వెళ్లలేదని, తన మిత్రుడైన టాటర్ సాల్తో పాటు సెయింట్ ఫిలిప్ చర్చ్కి వెళ్లాడు అని చెప్తుంది. ఇంతలోకే చిన్నల్లుడికి కోపం వచ్చి, ఇన్సూరెన్స్ కట్టకుండా ఎలా చనిపోయాడు, తాగుబోతు ముసలోడు అని తిడతాడు. అలాంటి బాధ్యత లేని తండ్రిని కూతుర్లు 2 5 సంవత్సరాలు కష్టంగా ఉంచుకున్నామని ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. అసలు ఇన్సూరెన్స్ కట్టారో లేదో తెలుసుకోవడానికి ఏబెల్ గదిలోని టేబుల్లో ఉన్న తాళం చేతుల కోసం విక్టోరియాని పైకి వెళ్లమని అడుగుతారు. విక్టోరియా తాతయ్య గదికి వెళ్లటానికి భయపడుతూ ఉంటే, తల్లి అమేలియా బిడ్డని అరుస్తూ పైకి వెళ్లమని చెప్తుంది. ఎలిజబెత్ ఆ రూమ్లో కొత్తగా కనిపిస్తున్న టేబుల్ని చూస్తూ, ఇది ఎప్పుడు కొన్నారు అని అడుగుతుంది. అమీలియా, మీ బావగారు హెన్రీ ఈ మధ్యనే తీసుకొచ్చారు అని చెప్తుంది. ఈలోగా పైకి వెళ్లిన విక్టోరియా, అమ్మా తాతగారు లెగుస్తున్నారు అని భయంగా అరుస్తూ కిందకు వస్తుంది. 2 విక్టోరియాకి పిచ్చి పట్టింది అనుకుంటారు. ఈలోపు ఏబుల్ మెర్రీవెదర్ పైన దర్వాజా దగ్గర ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూస్తే దయ్యం లాగా కనిపిస్తాడు.
దాంతో మొదటి భాగం అయిపోతుంది. రెండవ భాగం మొదట్లో క్రిందకి దిగుతూ ఏబుల్, విక్టోరియాకు ఏమైంది? ఎందుకు నన్ను చూసి భయపడుతుంది? అని కిందకు వచ్చి అడుగుతాడు. కానీ మిసెస్ స్లేటర్, మిస్సెస్ జోర్డాన్లు ఇద్దరు కూడా తండ్రిని చూసి భయపడతారు. వాళ్ళు ఆయన్ని దయ్యమని అనుకుంటారు. ఈలోగా ఏబుల్ నా చెప్పులు ఏమయ్యాయి? నా రూంలో కనిపించట్లేదు అని అడిగి హెన్రీ వాటిని వేసుకోవడం చూసి అతని మీద అరుస్తాడు. అవి సాగటానికి నేనే వేసుకోమన్నాను అని మిసెస్ స్లేటర్ కవర్ చేస్తుంది. ఈ విషయానికి అర్థమైన ఎలిజబెత్, చనిపోయిన వాడి చెప్పుల్లో అప్పుడే కాలు పెట్టాలా అని బావగారిని అరుస్తుంది. విక్టోరియానేమో తాత చనిపోనందుకు సంతోషపడుతున్నానని తాతకి చెప్తుంది. నేను చనిపోవడం ఏంటమ్మా అని ఏబుల్ అడిగితే మిస్సెస్ స్లేటర్, డెడ్ కాదు నాన్నా, హెడ్, మీకు తలనొప్పిగా ఉంది అని కవర్ చేస్తుంది. నల్లని దుస్తులు ధరించిన తన ఇద్దరు కూతుర్లను, అల్లుళ్లను చూసి ఎవరు చనిపోయారు అని అడగగా వాళ్ళు బెన్ యొక్క ఒక బంధువు అని, అతని పేరేంటి అని అడగగా తల ఒక పేరు చెప్పి ఇసాక్ ఆల్బర్ట్ ఫ్రెడ్, చనిపోయిన వాడి పేరు ఫెడరిక్ ఆల్బర్ట్ ఇస్సక్ అని పూర్తి చేస్తారు. ఈలోపు తన రూంలో ఉండవలసిన తన టేబుల్ అందమైన బ్యూరో కింద ఉండటాన్ని చూసి ఏబుల్, హెన్రీని అరుస్తాడు. అప్పుడే టేబుల్ పైన క్లాక్ టైం 6 గంటలు కొడుతుంది. తన అక్క బావ కలిసి తండ్రి చనిపోయాడు అనుకోని ఆయన గదిలోని అందమైన టేబుల్, బ్యూరోను మరియు గడియారాన్ని తీసుకొచ్చి కింద పెట్టారని గ్రహించిన చిన్న కూతురు ఎలిజబెత్ తన తండ్రికి విషయానికి చెప్పేస్తుంది. విషయానికి గ్రహించిన ఏబుల్ తన కూతుర్లు తన యోగక్షేమాలు మంచి చెడ్డ కావాలనుకోవడం లేదని, తన ద్వారా వచ్చే ఆస్తి మాత్రమే కావాలనుకుంటున్నారని, తను ఇప్పటివరకు వాళ్లకు తన మీద ప్రేమ ఉందని తప్పుగా అనుకున్నానని తెలుసుకుంటాడు. కూతుర్లు అల్లుళ్ళు ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా తన మనసు చెల్లించదు. చివరగా తన భార్య చనిపోయిన తర్వాత కొంతకాలం పెద్ద కూతురు, కొంతకాలం చిన్న కూతురు దగ్గర ఉంటూ వాళ్లని మంచిగా చూసుకున్నానని, వాళ్లకు తన మీద ప్రేమ లేదు కాబట్టి తన ఆస్తి మొత్తం వాళ్లకి ఇవ్వవలసిన అవసరం లేదని, తనని చివరి రోజుల్లో ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్లకే తన ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తానని గట్టిగా చెప్పేస్తాడు. కూతుర్లు, అల్లుళ్ళు ఎంతో ప్రాధేయపడతారు. కాని ఆబెల్ వినడు. తను వచ్చే సోమవారం 3 నిర్ణయాలు తీసుకుంటానని, మొదటిది లాయర్ వద్దకు వెళ్లి తన వీలునామా మారుస్తానని, రెండవది ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్లి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేస్తానని, ముఖ్యమైన మూడవది సెయింట్ ఫిలిప్స్ చర్చికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. పెళ్లి మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. ముసలివాడికి బుర్ర చెడింది అనుకుంటారు. కానీ నేను చెప్పేది నిజమే. రింగోబెల్స్ నడుపుతున్న మిసెస్ జాన్ షార్రాక్స్కి తనకి మంచి స్నేహం ఉన్నదని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటున్నారని, తను తన బిడ్డలకి బరువైపోయాను కాబట్టి తనను బరువుగా కాకుండా ప్రేమగా చూసుకునే ఒక వ్యక్తిని తనను పెళ్లి చేసుకుంటానని, వాళ్లంతా సోమవారం 12 గంటలకు సెయింట్ ఫిలిప్స్ చర్చ్లో తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ తన టేబుల్ని కిందకి తెచ్చినందుకు కృతజ్ఞతలు అని, అక్కడి నుంచి అది రింగో బెల్స్కి మోసుకు వెళ్లటానికి సులువుగా ఉంటుంది, సోమవారం కలుద్దాం అని బయటికి వెళ్ళిపోతాడు. ఈ కథలోని మలుపు ఏబెల్ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకోవడమే. తనని వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన పిల్లలు నైతికంగా దిగజారి తనని దోచుకోవాలని ప్రయత్నం చేసే బిడ్డలకి ఒక గుణపాఠంగా ఏబుల్ నిర్ణయాన్ని రచయిత సమర్థిస్తున్నాడు. ఇంగ్లాండులోని మధ్యతరగతి కుటుంబాల్లో దిగజారుతున్న నైతిక విలువలు విమర్శిస్తూ స్టాన్లీ హట్టన్ ఈ డ్రామా రాయడం జరిగింది.